మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో ఈ గాడ్ గ్రేస్ అపోస్టలిక్ పరిచయ తరపున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 84 అధ్యాయం 11వ వచనం. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడు మనతో ఈరోజు ఏమైనా చదివిస్తున్నాడంటే, మనం కనుక మన జీవితంలో మన పరిస్థితులు యథార్థంగా ప్రవర్తించగలిగినట్లయితే కనుక దేవుడు మన కొరకు ఏ మేలు చేయకుండా ఉన్నాడు. ప్రతి కార్యమును మన కొరకు, ప్రతి ఆశీర్వాదమును, ప్రతి క్రియను, ప్రతి మేలును మన కొరకు ఆయన చేయగలగాలి అని అట్లయితే కనుక మనము యథార్థంగా ప్రవర్తించే వారిగా ఉంటే, ఆయన యందు యథార్థంగా నడుచుకునే రీతిగా మనం ఉంటే కనుక దేవుడని యెహోవా మన కొరకు ప్రతి మేలును ఆయన చేస్తాడు, ప్రతి కార్యం మన కొరకు సఫలం చేస్తాడు. అటు రీతిగా మనము ఈ యొక్క దినమంతా యథార్థంగా ప్రవర్తించి యథార్థంగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని గలవారం అయితే కనుక ఆయన మన కొరకు ప్రతి మేలును, ప్రతి కార్యమును సఫలం చేస్తాడు. అటు రీతిగా ఈ యొక్క దినము యథార్థతతో దేవుని యొక్క కృపతో మనము నడుచుకుందుము గాక. అట్టి బలము, అట్టి శక్తి, అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.